రైల్లో ప్రయాణం చేస్తున్నారా? ఏదైనా సమస్య వచ్చిందా? ఎవరికి చెప్పాలో తెలియడం లేదా? కంగారు పడాల్సిందేమీ లేదు. సమస్య ఏదైనా పర్వాలేదు, మాకు చెప్పేయండి అంటుంది రైల్వే శాఖ. ఎలాగంటారా? అది చాలా సింపుల్. 139 నెంబర్కు డయల్ చేస్తే చాలు, వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా కల్పిస్తోంది. ఒకప్పుడు రైళ్లలో ఏవైనా సమస్యలు వస్తే తర్వాతి స్టేషన్ మాస్టర్కు చెప్పేవాళ్ళు, లేదంటే ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్కు ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు సమస్య ఏదైనా సరే ఒకటే నెంబర్, అదే 139. 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ప్రయాణికులు IVRSను ఎంచుకోవచ్చు. అవసరం అనుకుంటే నేరుగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్తోనూ మాట్లాడవచ్చు. 139కు డయల్ చేసిన తర్వాత స్టార్ బటన్ నొక్కండి. అది నేరుగా కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అవుతుంది. కంప్లైంట్ తీసుకున్న కంట్రోల్ రూమ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసిన ప్రయాణికులు ఎక్కడున్నారో ట్రాక్ చేస్తారు. దాన్ని బట్టి ప్రయాణికులు చేరుకునే నెక్స్ట్ రైల్వే స్టేషన్ రక్షక్ కేంద్రానికి సమాచారం ఇస్తారు. స్టేషన్లోకి రైలు ఎంటర్ కాగానే కంప్లైంట్ చేసిన ప్రయాణికులు ఉన్న బోగి దగ్గరికి రక్షక్ సిబ్బంది వచ్చేస్తారు. వెంటనే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. 139 నెంబర్కు టైం అంటూ ఏమీ ఉండదు. 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. రోజుకు యావరేజ్గా 3 లక్షలకు పైగా కాల్స్ వస్తాయని అధికారులు చెబుతున్నారు. అందులో రాత్రి వేళ వస్తున్నవే ఎక్కువట. ఎలాంటి ఫిర్యాదుల కోసం 139 నెంబర్ ఉపయోగించవచ్చు అంటే, మీ సీట్లో ఎవరైనా కూర్చున్నా ఫిర్యాదు చేయొచ్చు. ఏసీ కోచ్లలో 3 బోగీలకు ఒక TTE ఉంటారు. నేరుగా వాళ్ళకే చెప్పే అవకాశమూ ఉంటుంది. అలాగే రైలు సూపరింటెండెంట్, RPF జవాన్కు కూడా ఫిర్యాదు చేసే వీలుంది. ఒకవేళ వాళ్ళ అందుబాటులో లేకపోతే 139కు డయల్ చేయొచ్చు. రైల్ మదద్ యాప్లో ఫిర్యాదు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎక్స్లో రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ కంప్లైంట్ చేసినా రెస్పాండ్ అవుతారు. ఇటీవలే రైల్ 1 యాప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ను ఉపయోగించుకోవచ్చు. రైల్లో వాష్రూమ్లు కంపు కొడుతున్నా 139కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఏసీ కోచ్ బెర్తుల్లో దుప్పట్లు ఇవ్వకపోయినా అడగవచ్చు. కోచ్లో ఏసీ ఎక్కువైనా తక్కువైనా చెప్పొచ్చు. అత్యవసర పరిస్థితుల్లోనూ 139కు ఫోన్ కొడితే చాలు, పరిష్కారం దొరుకుతుంది. రైళ్ల రాకపోకల వివరాలు, PNR స్టేటస్, టికెట్ క్యాన్సిలేషన్ వివరాలు, రైల్వే స్టేషన్లో వీల్ చైర్ బుకింగ్, క్యాటరింగ్ లేదా భోజనం కోసము సంప్రదించే వీలుంది. మీ వస్తువులు దొంగతనం జరిగినా, భద్రతా సమస్య ఏర్పడినా, వైద్య సాయం కావాలన్నా చేయడానికి సదా సిద్ధమంటుంది రైల్వే శాఖ. రైల్లో ఉద్యోగులు, సిబ్బంది పనితీరు, సరుకు రవాణా, పార్సిల్ వివరాలు, రైళ్లలో టెక్నిక్ సమస్యలు వచ్చినా సరే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ రేటుకు అమ్ముతున్నా ఏమాత్రం ఆలస్యం లేకుండా 139కు డయల్ చేయడమే. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపైన, ప్రయాణికుల్లో ఎవరైనా జూదం ఆడుతున్నా, సిగరెట్ తాగుతూ ఇబ్బంది కలిగించినా కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ రైళ్లలో మీ వస్తువులు మరిచిపోతే 139కు ఫోన్ చేసి చెప్పండి. జాగ్రత్తగా తిరిగి అప్పగిస్తామంటోంది రైల్వే శాఖ.